నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సాలెపై నుంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సాలెపై నుంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి జీవించునుగాక. ప్రియులారా, ప్రతిదినం ఈ రీతిగా ఉదయాన్నే దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ఆయన కృపా సత్యములను బట్టి సంతోషించడం, ఆయన కృపా సంపత్తిని బట్టి ఉత్సహించడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మరణం అనే పడకల మీద నుంచి ప్రభు మనల్ని లేవనెత్తి సజీవుల దేశంలో మనల్ని సజీవులుగా ఉంచిన తండ్రి స్తుతింపబడుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాటని మనం ధ్యానిద్దాము. ఎఫెసీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 8-9 వాక్యాల్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఇలా చూడండి, ఈ వాక్య భాగంలో మనం దేని యందు అతిశయించాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఎందుకంటే అల్పమైన వాటి యందు మనం అతిశయిస్తూ ఉంటాం, క్షణికమైన వాటి యందు మనం అతిశయపడుతూ ఉంటాం. ఏదో లోకంలో ఉన్న ధనము, బలము, మనకున్న జనము, ఇవన్నీ తలపోసుకుంటూ వాటి మీదనే మన దృష్టిని సాలించి ఏదో ఒక అతిశయ బరలో ఉంటుంది. కట్టుకున్న ఇంటిని గూర్చి, ఉన్న ఉద్యోగాన్ని గూర్చి, పిల్లల భవిష్యత్తును గూర్చి, మనకున్న ఆస్తిపాస్తులను గూర్చి, మనకున్న ఆధిపత్యము, అధికారమును బట్టి, ఇలా కొన్నిటిని బట్టి మనం అతిశయిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనం చదివినప్పుడు మనం దేని యందు అతిశయించాలి, అది మనకు క్షేమకరంగా ఉంటుంది అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తాము. ఇక్కడ ఒక 2-3 మాటలు నేను మీకు తెలియపరుస్తాను. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదివినప్పుడు చక్కటి విషయం మనకు ప్రత్యక్షమవుతుంది. నేను చదువుతాను వాక్యాన్ని. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతిని న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించాలని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ మనల్ని మరి సరిపోల్చుకుంటే మనం అందరం కూడా ప్రభువుని ఎరిగిన వారమే. ప్రభు మనకు తెలుసు. కొంతమంది ప్రభువుని ఎంతవరకు ఎరిగిన వాళ్ళు అని అంటే, రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకోవడం అంతే.
లేదా పండుగ దినాన లేచి వేకునే సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళి రావడం అంతే. కానీ ఆయనను పరిశీలనగా తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది? ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేయగలడు, ఆయనలో ఉన్న మహత్యం ఏంటి, ఆయనలో మహిమ ప్రభావములు ఏంటి, ఇలా ఒక్కొక్కటిగా వివేచించి గ్రహించి ఆయనలో ఉన్న శూర కార్యములను ధ్యానించగలిగి ఆయనను పూర్ణంగా తెలుసుకొనుటకు సాహసించని వారు ఎంతమంది? చూడండి, భక్తుడైన యోబుని అడిగామనుకోండి, ఆయన అనేక విషయాలు చెప్తాడు. ఎందుకంటే అనుభవించాడు గనుక, తెలుసుకున్నాడు గనుక. దైవజనుడైన మోషే అంటాడు, నిన్ను నాకు కనుపరుచుకొనుము అంటాడు, నేను నిన్ను గురించి తెలుసుకోవాలి అంటాడు. మరి నేను అంటాను, మోషే ఆయనను గురించి తెలుసుకోకుండానే ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చేసాడా? సమస్తాన్ని విడిచిపెట్టేశాడా? మరి దేవుడు అంటే ఎవరో తెలియకుండానే ఆయన మరి ముందుకి కథలు వచ్చాడా? కాదు కదా. అంటే తెలుసుకున్నది కాదు, తెలుసుకొనవలసింది ఇంకా ఎంతో ఉంది. మన విశ్వాస జీవితంలో కూడా ఏదో నాకు అంత వచ్చేసింది, అంత తెలిసిపోయింది, బైబిల్ అంతా చదివేశానని కాదు. కానీ ఆయనను అనుభవించడం, ఆయన మార్గంలో నడిపించబడడం, ఆయన చిత్తానికి శిరస్సు వంచడం, ఆయన చేతిని పట్టుకొని అడుగడుగు ఒక్కొక్క అడుగులో అనుభవించవలసిన ఆశీర్వాదాన్ని అనుభవించడం, మనం ఆయన గురించి తెలుసుకోవడం అండి. వాస్తవంగా మనం చెప్పుకోవాలంటే ఆయన గురించి మనకి ఎంత తెలుసు అనంటే, మనకు తెలిసింది కొంచెమే, తెలుసుకొనవలసింది ఎంతో ఉంది. కొందరు ఉంటారండి, తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి ఇష్టపడరండి. వాళ్ళకి అన్నీ తెలిసినట్టు మాట్లాడతారు, అంత తెలిసిపోయినట్లు మాట్లాడతారు. ఒక్క మాటలో మీరు ఏమి మరోలా భావించాలంటే ఒక మాట చెప్తాను, ఎదుటి వాళ్ళని అంత చిన్న చూపు చూస్తారు. మేము 5 సార్లు బైబిల్ చదివాము, మేము 16 సార్లు బైబిల్ చదివాము, మేము 70 సార్లు బైబిల్ చదివాము, మేము 100 సార్లు బైబిల్ చదివాము, ఇలాగ అంటారు. చదవడం మంచిదే, ధ్యానించడం మంచిదే, కానీ ఆయనను ఎంతగా మనం తెలుసుకోగలుగుతున్నాము, ఆయనను ఎంతగా ఎరిగి ఉన్నాము, ఇవన్నీ మనం పరిశీలన చేసుకోవలసిన విషయాలు. దాని యందు మనం అతిశయించాలంటే, ఆయనతో నడిస్తే, ఆయనతో సహజీవనం చేస్తే, ఆయనతో బ్రతుకును కొనసాగిస్తే, ఆయనతో ముడిపడి ఆయన చిత్తానికి మనం అప్పగించుకున్న వారమైతే అనేక విషయాలు మనం నేర్చుకోగలుగుతాము. దాని యందు మనం అతిశయించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట కూడా నేను పరిశుద్ధ గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 40వ వాక్యాన్ని మనం చదివినప్పుడు అందులో వ్రాయబడిన మాట నేను చెప్తాను. అయితే మన ప్రభువు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. ఆయన సిలువ యందు అతిశయించాలంట. సిలువ యందు అతిశయించడం అంటే ఏంటి? సిలువ అనేది ఒక శ్రమ కదా, సిలువ అనేది ఒక శిక్షాస్మృతి కదా. సిలువ యందు ఏం అతిశయించగలుగుతాం మనం? ఇప్పుడు ఆనందము, ఆహ్లాదకరమైన అనుభవాలు, ఉద్యోగాలు, సద్యోగాలు, ఆస్తులు, అంతస్తులు, భోగము, భాగ్యము, ఇలాంటి వాటి యందు మనం అతిశయిస్తాం. కానీ శ్రమల యందు ఎలాగ అతిశయించగలుగుతాము? అదే వాక్యం సెలవిస్తుంది. ఈ శ్రమల యందు అతిశయించగలగలట, ఈ సిలువ యందు మనం అతిశయించగలగలట, ఈ సిలువ శ్రమలను గూర్చి మనం అతిశయించగలగలట. ఎందుకంటే మన కొరకు ఎవ్వరు ప్రాణం పెట్టలేదు, ఎవ్వరు మనల్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు లేరు, ఎవ్వరు మన కొరకు పూటబడిన వాళ్ళు లేరు, మనకు అడ్డుపడిన వాళ్ళు, మనకు ఉపకారం చేసిన వాళ్ళు లేరు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి లోకానికి దిగవచ్చి మనందరి పాప పరిహారార్థమై ఆయన బలి అయిపోయాడు కదా. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన శిలువలో రక్తాన్ని చిందించాడు కదా. ఎవరు మన కొరకు ప్రాణం పెట్టారు? ఎవరు మన కొరకై దెబ్బలు తిన్నారు? ఎవరు మనల్ని అంత అధికంగా ప్రేమించారు? ఎవ్వరూ లేరు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకానికి ఆయన దిగివచ్చి ఆయన దైవ కుమారుడుగా కాకుండా ఒక పరిచారకుని వలె, ఒక దాసుని వలె తనను తాను తగ్గించుకొని ఆయన శిలువ శ్రమలను అనుభవించాడు. మనకు తెలుసు కదండి, చిత్రవదన చేసి ఆయనను గాయపరిచి ఆయనను వీపు నాగటి చాలు వలె దున్ని ఆయనను వేధించి బాధించారు. అయినప్పటికీ కూడా ఆయన సహించి ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన చిందించి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు.
ఇది మనకు అతిశయం కదా. ఇది కదా మనకు గర్వకారణంగాను నలుగురిలో నిలబడి మనం ధైర్యంగా చెప్పుకోగలిగిన శిలువ సువార్త, సత్య సువార్త. ఆయన పరిశుద్ధుడై ఉండి వేలాది దూతగణములతో కొనియాడబడుచు ఉన్న దేవుడై ఉండి సమీపింపరాని తేజస్సులో వసించుచున్నవాడై ఉండి ఆయన అంత రిక్తునిగా దిగివచ్చి ఆయన శిలువ మరణం నొందాడే, అది మనకు అతిశయముగా ఉండాలట. మరి ఈ రోజున దేని యందు మనం అతిశయిస్తున్నాము? ప్రభువుని ఎరుగని వారు అమాయకంగా అంటుంటారు, ఏమండి దేవుడు అంటే ఆయన ఘనంగా కిరీటం పెట్టుకొని రాజవస్త్రాలు వేసేసుకొని గుర్రాలు రథాలు రౌతులు చేతబట్టుకొని సైన్యాన్ని వెంటేసుకొని తిరగాలి కదా, ఈయనేంటండి దేవుడు అంటారు మీరు. మరి ఇలాగుండడం ఏంటండి? మన అతిశయం అదే, మన గర్వకారణం అదే. అంత గొప్ప మహనీయుడైన దేవుడు, ఈ సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు, నిర్మాణకుడైన దేవుడు, నోటి మాటతో శూన్యముల సృష్టిని కలిగించి ఆయన చేతి పనిగా మానవుని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన రిక్తునిగా దిగివచ్చి శిలువ మరణము పొందినంతగా ఆయన వేధింపబడ్డాడే, అదే మనకు అతిశయం. అంత తగ్గింపు ఎవరికి ఉంటుంది? అంత వినయం ఎవరికి ఉంటుంది? ఆయనతో సరితూచగలిగిన వ్యక్తులు ఎవరున్నారు? ఎవరిని ఆయనతో సరిపోల్చలేము. అదే మనకు అతిశయం. ఆయన ప్రక్కన ఎవరిని నిలబెట్టలేము, ఆయనతో ఎవరిని సరితూచలేము. ఎవరితో సమము చేయలేని అసమానుడైన దేవుడు మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుచేత ఆ శిలువ యందు మనము అతిశయించవలెనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆఖరిగా మరొక్క మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యంలోని ఒక చక్కటి విషయాన్ని, ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడడం, దేవుని ఆత్మ యందు మనం ఆరాధించడం, ఏదో పెదవులతో ఆరాధించడం కాదండి. క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను గనుక, క్రైస్తవుని పేరు పెట్టుకున్నాను గనుక, తల్లిదండ్రులు క్రైస్తవ కుటుంబానికి చెందినవాడు గనుక మనం కూడా ఆరాధనకి వెళ్ళాలి, మనం కూడా ఆరాధనలో కూర్చోవాలి, మనం కూడా ఏదో స్తుతి, అలా కాదు. దేవుని ఆత్మను పొందుకొని దేవుని ఆత్మ యందు ఆరాధించడం, స్తుతించడం, ప్రభుని మహిమపరచడం, ఇదిగో యేసు క్రీస్తునందు మనకున్న అతిశయం అండి. నా ప్రియమైన సహోదరులారా, దేవుని ఆత్మ మనలో నివసించిన ఎడల దేవుని యొక్క ఆత్మలో ఉన్న ఆ పరిశుద్ధత మనము కలిగిన వారమై ఉండగలుగుతామని, దేవుని ఆత్మ చేత మనం ఆరాధించి దేవుని ఆత్మ చేత మనం నింపబడిన వారమైనప్పుడు దేవుని స్వభావం మనలో రూపుదిద్దబడుతుంది. దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి దైవత్వాన్ని మనకు ప్రసాదిస్తుంది. అలా మనం ఆరాధించు యేసు క్రీస్తునందు అతిశయపడుచున్న వారమై, అతిశయించవలసిన వారమై ఉన్నామట. ఏదో ఆచారపు భక్తిని చేసుకుంటూ కాదు, లేకపోతే మేము ఇంతకాలం నుంచి అంతకాలం నుంచి మేము క్రైస్తవులమి అని చెప్పుకోవడానికి కాదు. ఈరోజు మనం పరిశీలించుకోవాలి, దేవుని ఆత్మను నేను పొందుకొని ఆరాధిస్తున్నానా? దేవుని ఆత్మను పొందుకొని ఆయనను మహిమపరుస్తూ స్తుతిస్తున్నానా? ఆత్మయందు ఆరాధించగలిగిన ఆధ్యాత్మికమైన విలువలు నేను కలిగిన వాడని యేసు క్రీస్తునందు అతిశయించగలుగుతున్నానా? లేక అల్పమైన వాటిని ఆధారం చేసుకొని, అల్పమైన వాటిని ముందుంచుకొని వాటి యందు అతిశయించడం, వాటి యందు ఆనందించడం, ఇది మనకు తగదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన అతిశయం, మన ఆత్మ తండ్రి దైవజనులు లేసన్న గారు ఆయన నోరార పాడుకునేవాడు, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే అని పాడుతూ ఉండేవాళ్ళు. మనం కూడా పాడుకుంటూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. నిజమే. ఏంటి మన అతిశయం? దేని యందు మనం అతిశయించాలి? ఏది మనకు ఆశీర్వాదకరం, ఏది మనకు దీవెనకరం, దేని యందు అతిశయించిన వారం అయితే అది ప్రయోజనకరం అవుతుంది. ఇవన్నీ మనం గుర్తించాలి, ధ్యానించాలి. మనం ఆ రీతిగా నడిపించబడాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము దేని యందు అతిశయించవలెనో మేము ధ్యానించుకుంటూ వచ్చాం. నిజమే, అల్పమైన వాటి యందు కాక, స్వల్పమైన వాటి యందు కాక, శ్రేష్టమైన వాటి యందు మేము అతిశయించుటకు నాయన మీరు మాకు వివేకమును అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. కొందరైతే గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడతారు నాయన. ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యములను బట్టి వాళ్ళు అతిశయిస్తారు.
మేమైతే ప్రభువా దేని యందు అతిశయించవలెను, మిమ్మల్ని పూర్ణంగా తెలుసుకున్నట్టును బట్టి ఆ రీతిగానే సిలువ యందు, శ్రమల యందు, ఆ రీతిగానే ఆత్మయందు ఆరాధించుచు మిమ్మల్ని కలిగి ఉన్నందు చేత మేము అతిశయించు వారముగా ఉండుటకు మీరు కృప చూపించమని వేడుకొనుచున్నాను. నా తండ్రి, ఇలాంటి శ్రేష్టమైన వాటి మీద మేము దృష్టి కలిగి మేము రమ్యమైన వాటిని పొందుకోవడానికి, ఆ రీతిగా మీ కొరకై పత్రికగా సాక్షిగా ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేత సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.